నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తాళ్లరేవు మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్కి సిపిఎం పార్టీ తరపున వినతి పత్రం అందజేసిన తాళ్లరేవు మండల సిపిఎం పార్టీ కన్వీనర్ టేకుముడి ఈశ్వర్రావు. తాళ్లరేవు మండల పరిధిలోని గోవలంక గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరాటి వాసు కుమార్తె కూరాటి పూర్ణ షర్మిల IIITకి ఎంపిక. యానాం నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న FTCL ఉద్యోగులకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు విశేష కృషితో పుదుచ్చేరి ప్రభుత్వాన్ని ఒప్పించి రెగ్యులర్ చేయడం జరిగింది. యానాం నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న FTCL ఉద్యోగులకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు విశేష కృషితో పుదుచ్చేరి ప్రభుత్వాన్ని ఒప్పించి రెగ్యులర్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా FTCLగా పదోన్నతి పొందిన ఉద్యోగులందరూ బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుతూ ఈ పదోన్నతి రావడానికి ముఖ్య కారకులైన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉద్యోగులందరూ పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రంగస్వామి, గవర్నర్, మంత్రులకు, ఇతర అధికారులు అందరికీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. మాకు పార్ట్ టైం కింద గురువు గారు ఉద్యోగాలు నిధులు చేయడం జరిగింది. మేము గత 18 సంవత్సరాల నుంచి నిధులు నిర్మించి వస్తున్నాం. చాలాసార్లు మేము వయసులో అయిపోయి మాకు 50 వచ్చింది సార్, 54 వచ్చింది సార్ అని చెప్పేసి మేము వినతి పత్రాలు ఎన్నో ఇదిగా సీఎం గారికి మొత్తం డిపార్ట్మెంట్లు అన్నింటికి పంపడం జరిగింది. అయినా మా గోడు ఎన్నాళ్ళకి గురువుగారు ద్వారా, గురువుగారు దయ వల్ల, గురువుగారు పదవిలో లేకపోయినా ఆయన మా గురించి కృషి చేసి సీఎం గారికి, సిఎస్ గారికి, గవర్నర్ గారికి, మంత్రులకి, ఇక్కడున్న మన రీజనల్ అడ్మినిస్ట్రేటర్ RO గారికి వినతి పత్రాలు ఇస్తూ మా బాధని ఆయన బాధగా తెలియజేస్తూ ఈ రోజున మా కుటుంబాలకి ఒక వెలిగించారు. ఆయనకి మా జీవితాంతకాలం మా పార్ట్ టైం డైరెక్ట్లో రెగ్యులర్ చేసినందుకు మేము ఆయనకి మా కుటుంబం జీవితాంతకాలం రుణపడి ఉంటుంది. అలాగే సీఎం గారికి ఇందులో సహకరించిన ప్రతి ఉద్యోగస్తుకి, అధికారికి పాదాభివందనం చేస్తూ మేము జీవితాంతకాలం కృష్ణారావు గారికి రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తాళ్లరేవు మండల సిపిఎం పార్టీ కన్వీనర్ టేకుముడి ఈశ్వర్రావు నాయకత్వంలో మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తాళ్లరేవులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్కి సిపిఎం పార్టీ తరపున వినతి పత్రం అందజేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్ మాధుర్లు స్పందిస్తూ తప్పనిసరిగా పరిశీలించి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శాసనసభ్యులకు ఇచ్చిన వినతి పత్రంలో తాళ్లరేవు మండలంలోని శాంతిమూల, జి వేమవరం గ్రామాల్లో గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని, పోలికూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తూర్పుపేట వద్ద గల ది కోరంగి కంపెనీ భూములపై సమగ్ర విచారణ జరిపించి ఆ భూములను పేదలకు పంచాలని మరియు కొత్త కోరంగిలో ఉన్న సుమారు 90 ఎకరాల అసైన్డ్ భూములను లబ్ధిదారులు, వారసులకు మరియు ఇతర పేదలకు పంచాలని మరియు పార్లమెంట్ సభ్యులకు ఇచ్చిన వినతి పత్రంలో ఉపాధి హామీ పనులకు పెండింగ్ వేతనాలు వెంటనే ఇప్పించాలని, కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి దేశవ్యాప్తంగా జనాభా ప్రాతిపదికన 2,50,000 కోట్ల నిధులు కేటాయించాలని, విద్యకు 6% నిధులు కేటాయించాలని, బడ్జెట్లో ఏపీ విభజన చట్టంలోని అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించాలని, వైద్యానికి బడ్జెట్లో నిధులు పెంచాలని, ఎస్సీ సబ్ ప్లాన్ చట్టం చేసి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుప్పి అదృష్టదీపుడు, నేరేడుమిల్లి త్రిమూర్తులు, బీరా వెంకటేశ్వర్లు, మేకల గోపి, దడాల శ్రీనివాస్, డి అబ్బులు తదితరులు పాల్గొన్నారు.
తాళ్లరేవు మండలం పరిధిలోని గోవలంక గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరాటి వాసు కుమార్తె కూరాటి పూర్ణ షర్మిల IIITలో ఎంపికైన సందర్భంగా పలువురు అభినందించారు. తాళ్లరేవు మండల పరిధిలోని గోవలంక గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరాటి వాసు కుమార్తె కూరాటి పూర్ణ షర్మిల IIITలో ఎంపికైన సందర్భంగా పలువురు అభినందించారు. తాళ్లరేవు మండలం చొల్లంగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ పద్మావతి, వైస్ ప్రిన్సిపల్ శ్రావణి బృందం షర్మిలను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన షర్మిలను అభినందించారు. అలాగే ఉపాధ్యాయురాలు హైమావతి, పరిపూర్ణ, కనకవతి, పార్వతి తదితరుల బృందం అభినందించారు. ఆడపిల్లకి చదివేందుకు అని అనుకోకుండా ఎంకరేజ్ చేసిన నాన్నగారికి షర్మిల నాన్నగారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. భవిష్యత్తులో కూడా పాపం ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటాం. కష్టపడకుండా ఏది రాదండి. మేడం చెప్పినట్టు, జ్యోతికృష్ణ గారు చెప్పినట్టు, ఇంత ముందు మేడం అందరూ మాట్లాడినట్టు మ్యాజిక్ జరిగినట్టు ఏది జరగదు. ఫ్రమ్ డే 1 నుంచి కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. గోవిందరావుపేట మండలం చాల్వాయి గ్రామంలో 135 లక్షల రూపాయల సమగ్ర శిక్షణ నిధులతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ తరగతి గదుల మరియు వసతి గృహ భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి ప్రారంభించారు. గోవిందరావుపేట మండలం చాల్వాయి గ్రామంలో 135 లక్షల రూపాయల సమగ్ర శిక్షణ నిధులతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ తరగతి గదుల మరియు వసతి గృహ భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి ప్రారంభించారు. నేను ఒక మీకు అమ్మాయి ఏజ్ లేదా ఇంకా పెద్ద ఏజ్, మరి మాకు కూడా అమ్మాయి ఏజ్ని గౌరవించాలి ఫస్ట్. తర్వాత పదవులు లేకున్నా అమ్మ నాన్న వాళ్ళని గౌరవించాలి. మేము బాగా చదువుకున్నాం, మా అమ్మ నాన్నకు అక్షరాస్యత వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి ఎందుకులే అంటే వాళ్ళు మనల్ని అన్నందుకు బాధపడతారు. అయ్యో నేను ఇట్లాంటి బిడ్డ నాకు అన్నది అనేది. కాబట్టి మంచి విలువలు నేర్చుకోండి. ఈ కాంపిటీషన్ యుగంలో చాలా నేర్చుకోవాలి. ఈ మన తరగతి గదులలో వచ్చిన స్టడీ మాత్రమే సరిపోదు. ఈ రోజులలో ఎదగాలంటే బయట ప్రపంచం, ఇవాళ ఒక ఊర్లో ఉండి మన ప్రపంచాన్ని నేర్చుకునే, ప్రపంచాన్ని తెలుసుకునే టెక్నాలజీ వచ్చింది. కాబట్టి ఆ టెక్నాలజీ మన కస్తూరిబా స్కూళ్ళలో కూడా ఇంప్లిమెంటేషన్ జరగాలి. మన టీచర్స్ కూడా, ప్రతి టీచర్ ఒక స్టూడెంట్, తను చదువుకొని తను చూసి ప్రిపేర్ అయ్యి అప్పుడు వచ్చి ఇక్కడ టీచర్ వివరించాలి. కానీ తను కూడా నేర్చుకోవాలి. మనకు కొత్త రూపంలో సమస్యలు ఎదురైతే వాటన్నింటినీ ఎదిరించే ధైర్యం నేర్చుకోవాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి, తెలుసుకునే జ్ఞానం మనకు ఉండాలి, ఆ ఓర్పు పట్టుదల ఉండాలి జ్ఞానాన్ని నేర్చుకునేది. కాబట్టి అందరూ కూడా జ్ఞాన సరస్వతులు కావాలి అంటే నేర్చుకునే ఓపిక ఉండాలి, తెలుసుకునే నేర్పు ఉండాలి. నాకు ఏం తెలియదు అనే కానిస్తే స్టార్ట్ కావాలి. నాకు అన్నీ తెలుసు అనుకుంటే నీకు ఏం తెలియదు అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మీకు 100 మార్కులు రాని, ఇంకా 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 నేర్చుకోవాలి. జనరల్ నాలెడ్జ్ రావాలి, సమాజాన్ని చదవడం నేర్చుకోవాలి, సమాజంలో ఉండే ఇబ్బందులు తెలుసుకోవాలి. అప్పుడప్పుడు ఏమంటారు కేస్ స్టడీస్ లాగా మన ఊర్లో చలువాయిలో ఇక్కడ పోచం గడ్డ ఉంది, మీరు అవుట్ పోయినప్పుడు అట్లాంటివి, లేదా ఇటు లోపల కొన్ని అడవి గ్రామాలు ఉంటాయి, లేదా ఇక్కడ దళిత వాడలు ఉంటాయి, లేకపోతే ఒక బీసీగా ఏ వాడలో ఎట్లాంటివి ఉంటాయని కూడా ఒక స్టడీ రూపంలో మీరు వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఇవ్వాలి టీచర్స్. ఇక్కడ విత్ మన ప్రెమిసెస్లోనే మన దగ్గర సరౌండింగ్స్లో, దాంతో కూడా జీవితము, మనుషులు, వారి అవసరాలు, వారి కష్టాలు, వారి ఇబ్బందులు ఏంటని కూడా తెలుస్తాయి. కాబట్టి నేను చెప్పేది బుక్ నాలెడ్జ్ అనేది ఓన్లీ బుక్ నాలెడ్జ్ సరిపోదు, సమాజాన్ని నేర్చుకోవడం కూడా అవసరము. అప్పుడు మాత్రమే మీరు సంపూర్ణమైనటువంటి విద్యార్థులుగా ఎదగగలుగుతారు. క్వశ్చన్ వస్తుంది, అరే నేను ఈ క్వశ్చన్
ఆ ఊర్లో ఆ సమస్యను పరిశీలించడం అనుకో నీకు అంటే ఆ బుక్లో మీకు లేకున్నా ఆ లెసన్లో మీకు లేకున్నా మీరు చూసిన దాన్ని కూడా అక్కడ పెట్టగలుగుతారు పరీక్షలో రాస్తే అప్పుడు కూడా మీకు మార్క్స్. తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలోని ఎమ్మెల్కే నగర్ శ్మశాన వాటికలో వర్షపు నీటితో నిండిపోవడంతో ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాళ్లరేవు మండలం ఎమ్మెల్కే నగర్కు చెందిన యానం సమీపంలో కురసాంపేట శ్మశాన వాటిక వద్ద వర్షపు నీటితో పూర్తిగా నిండిపోవడంతో అంత్యక్రియలకు అందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఎమ్మెల్కే నగర్ గ్రామానికి చెందిన పువ్వల రాంబాబు అకాల మృతి చెందడంతో శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ తక్షణమే స్పందించి ఎర్త్ ఫిల్లింగ్ చేయించి శ్మశాన వాటికను అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్కి సిపిఎం పార్టీ తరపున వినతి పత్రం అందజేసిన తాళ్లరేవు మండల సిపిఎం పార్టీ కన్వీనర్ టేకుముడి ఈశ్వర్రావు. తాళ్లరేవు మండల పరిధిలోని గోవలంక గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరాటి వాసు కుమార్తె కూరాటి పూర్ణ షర్మిల ట్రిపుల్ ఐటీకి ఎంపిక. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.